వెంకటరెడ్డి గారు, దీన్ని ఒక రాజకీయ కోణంలో చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టడం వల్లే ఇవంతా చేయాల్సి వచ్చింది. లేకపోతే ఎక్కడ అణిచేయాలో, ఎలా అణిచేయాలో, ఏం చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. సో ఈ నేపథ్యంలో ఆయన చెబుతున్నది ఏంటంటే, చంపినోడు కాపు, చనిపోయింది కాపు, వాళ్ళు పోయింది, ఏమైంది? పోలీసు వాళ్ళని కూడా కాపులేస్తే అయిపోయేది ఎంక్వైరీ. దీన్ని రాజకీయం చేస్తున్నారంటే మీరు కాదు సార్, ఆ పోలీస్ ఆఫీసర్లను కూడా ఏదైతే ఎంక్వైరీ కమిషన్ కూడా అందరు కాపులేస్తే అయిపోయింది కదా. అప్పుడు అది కూడా చెప్పుకోవచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు. చంపింది కాపులతనే, చంపేసింది కాపాతనే, అదే చచ్చిపోయింది కాపాతనే, చంపేసింది కాపాతనే. చూడండి ఎంక్వైరీ కూడా అదే కాపులు నేసా, ఐపీఎస్లు ముగ్గురిని కాపులు నేసా అని చెబితే ప్రజలు కూడా బాగా హర్షించేవాళ్ళేమో. అమ్మో బాగా కాపులకు న్యాయం చేశాడు చంద్రబాబు నాయుడు గారు, ఎటు కాపు నేస్తం లేదు, కాపుల్ని తెలుగుదేశం వాళ్ళ చేత కొట్టెత్తున్నాడు, ఇట్ట కూడా వేశాడు న్యాయం అని అనుకునేవాళ్ళు కదా. కొద్దిగా సిగ్గుండాలి సార్. మనం ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాం. ఇప్పుడు ఏదో మా అధికార పెద్దగా ఇంకోళ్ళతో మాట్లాడితే కాదు ఇది. ఇప్పుడు నేను ఒక మాట క్లియర్గా క్లియర్గా, ఇప్పుడు మేకని కోస్తే కేసు, గొర్రెను కోస్తే కేసు, ఏది పొటేల్ని కోసారని కేసులు, బ్యానర్ కడితే కేసు, ఇవన్నీ పెట్టినప్పుడు బూడెడ్ చేస్తే ఏమైంది? ఈరోజు వీళ్ళ మీద కేసులు పెడతారు. అప్పుడు డీజీపీ వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు. మీ కామెడీ ఏంటంటే హోంమంత్రి వచ్చి అమ్మా ఎట్ట ఫ్లెక్స్లు కడతారా, పోస్టర్లు పెడతారా, మేకను బలిస్తారా, మేక రక్తాన్ని ఆ పోస్టర్కి అంటిస్తారా. మరి ఇప్పుడు బూడిదనే యాడంటిచ్చారు, బూడిదని ఎవరికి తీసుకెళ్లి పూశారు? ఈ బూడిద లేదు కదా. హోంమంత్రి ఎందుకు నోరు మీద పట్ల, డిప్యూటీ సీఎం ఎందుకు నోరు మీద పట్ల? మదనపల్లిలో చిత్తు కాగితాలు కాలిపోతే డీజీపీ హెలికాప్టర్ వేసుకుని వెళ్ళారు సార్. డీజీపీ హెలికాప్టర్ వేసుకొని వెళ్తాడు, ఏదైనా వెళ్తాడు. వాళ్ళు ఏంటంటే చిత్తు కాగితాలు కాలిపోయి అక్కడ బూడిద వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలి కాబట్టి హెలికాప్టర్ కాకపోతే అదే యుద్ధ విమానాలు వేసుకుని వెళ్తారు వాళ్ళు. సో అది ఒక అంశం. అయితే ఇప్పుడు ఈ అంశం జరిగింది ఎక్కడో ఆటవిక ప్రాంతంలో కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటున్నటువంటి నివాసానికి ఎగ్జాక్ట్గా 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగింది. అంటే ముఖ్యమంత్రి ఇంటికి 7 కిలోమీటర్ల దూరంలో ఏదైతే సీసీ ఫుటేజ్ మాయమైంది, లాకప్ డెత్ జరిగింది, 50 రోజులైనా ఇంకా శవం దొరకలేదు, బూడిద దొరకలేదు. మరి ఈయన ఏం చెప్పుకుంటాడు? టెక్నాలజీకి పితామహుణ్ణని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఆద్యుణ్ణని, హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టానని, ప్రపంచానికే పాఠాలు నేర్పించానని, ఏఐని లెఫ్ట్ హ్యాండ్తో, క్వాంటమ్ని రైట్ హ్యాండ్తో చెడుగుడాడుతున్న ఆటగాడిగా, అదేవిధంగా చూస్తే డాష్ బోర్డులో ఏ ఇంట్లో ఏం జరుగుతుందో చూసేటటువంటి గొప్పోడిగా, మోందాన్ని ఎగిరుతున్నటువంటి మొనగాడిగా, అంటే ఆయన చెప్పుకునే చెబుతున్నా. అదేవిధంగా ఎక్కడ లైట్ వెలిగిందో లేదో లైట్ వేయకుండానే చూసేటటువంటి వ్యక్తిగా, చీకట్లో చూసేటటువంటి వ్యక్తిగా, అమెరికా వాళ్ళకి తెలియనటువంటి టెక్నాలజీని కనిపెట్టినటువంటి దీశాలిగా, బాత్రూమ్లు క్లీన్ ఎలా జరుగుతుందో అన్ని బాత్రూమ్లు క్లీన్గా ఉన్నాయో లేదో ఈయన బాత్రూమ్ దగ్గర ఉండి మొత్తం డాష్ బోర్డులో చూసేటటువంటి వ్యక్తిగా, అయితే గ్యాస్ పొయ్యి వెలిగించకుండానే చేపల కూర ఉండేటటువంటి వంటగాడిగా, అదేవిధంగా చూస్తే సెల్ ఫోన్ కనిపెట్టిన సైంటిస్ట్గా ఉన్న ఈయన కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది ఎందుకు కనిపెట్టలేదు మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు? మిస్టర్ డబ్బా నాయుడు అలియాస్ డబ్బా రాయుడు, డబ్బా రాయుడు డబ్బాలు కొట్టినప్పుడు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందో తెలియదు, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ మాయమవుతుంటే తెలియదు. మరి సీసీ ఫుటేజ్ మాయమైతే డాష్ బోర్డులో నువ్వు నీ కొడుకు ఇద్దరు కూర్చొని టక్క 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 ఇట్ట కొట్టయితే వచ్చేసింది కదా. ఎందుకు రాట్లా సీసీ ఫుటేజ్? అంటే మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మీ సహకారంతో పెద్ద పెద్ద ల్యాండ్ సెటిల్మెంట్లో ఇన్వాల్వ్ చేసి చంపేశారా? మరి దీనికి సంబంధించి ఖచ్చితంగా రావాలి కదా. ఎందుకు? నీ ఇంటికి 7 కిలోమీటర్ల దూరంలో జరిగింది, నీకు తెలియదు. 50 రోజులు అవుతున్నా శవం ఎక్కడుందో తెలియదు. ఉండవల్లి కరకట్ట వెనకాల ఉందా, లేదంటే ఇంకా శ్మశానంలో బాధారా? తెలియకపోతే ఎట్లా? మనం డాష్ బోర్డు, టెక్నాలజీ, క్వాంటము, ఏఐ ప్రతిరోజు మనం లెగితే కదా మాట్లాడేది. IVRs కాల్స్ చేసి అడగాల్సింది కదా, శవాన్ని ఎక్కడ పెట్టారో ప్రజలన్నా చెప్పేవాళ్ళు కదా.